అవునా సక్క ఏడుకోతున్నావు వెయ్యాలా రేపే ఎలక్షన్ పెట్టుకొని ఇయ్యాలి ఏడుకోతున్నావు. ఇయో మా బిడ్డోళ్ళ ఇంటికి పోయేస్తానే రేపు పొద్దుల ఎలక్షన్లకు వస్తా. ఓ నర్సక్క నీకు నెత్తున్నదా లేదా? నీకు పైసలు వద్దా ఏంది? ఇలా రాత్రికి వంచుతారట నాకేమడ్డది. నువ్వు పైసలు తీసుకోవా ఏంది? అబ్బా పైసలు వంచుతారట నాయే. సరే మరి రేపే పోతా మరి ఇవాళ ఉంటా. అవునా సక్క మీ ఇంటి కూడా నా పైసలు ఇవ్వడానికి వచ్చిండాయే? 12 అవుతున్నది కానీ ఇంకా ఓళ్ళు వస్తలేరు కానీ పైసలు ఇవ్వడానికి నేను అప్పటి నుంచి గుడ్ల గూపలెక్క ఎదురు చూసుకుంటున్నా వాళ్ళ కోసం. నర్సక్క కిందాడ కట్టుకు వంచినరటనే. కవితకు ఫోన్ చేస్తే అది చెప్పింది 2,000 ఇస్తుర్రట. మీకు రోగం బాగున్నాయండి. వాళ్ళు పైసలు ఇవ్వాలి మనీ ఇయ్యారు, మీరు పోయి వండుకపోని పోను తెల్లందాక పీటకేసినట్టు ఏం చూస్తున్నారే? మీరు సొంపు పెట్టారు, మీ సొంపుకు నాకు తెలికే అయింది. ఓ రాజమణి 12 అవుతున్నది, నీకేం పని లేదా?